నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ డైలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీ, పూరి, నాన్ రోటీ, చపాతీ, బగారన్నం, పులావ్ రైస్లోకి చాలా బాగుంటుంది మటన్ కర్రీ. చిక్కటి గ్రేవీ తోటి సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మటన్ 1/2 kg. మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిగడ్డలు. ఈ మటన్లో కొంచెం సాల్ట్ వేసి ఒక్కసారి కడుక్కోండి, అది మీ ఆప్షన్. కడిగిన తర్వాతకి జాలీలో వేసి పక్కకు పెట్టేసుకోండి, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. కుక్కర్ తీసుకొని ఈ పావుతోటి 3-4 పావుల వరకు నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాతకి ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాతకి సిమ్లోనే పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1.5. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ కావాలి ఉల్లిగడ్డ. తర్వాతకి నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కుక్కర్లోకి వేసేసుకుందాము. తర్వాతకి మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు మొత్తం కలిపేసుకున్న తర్వాతకి ఉప్పు, కారం ఎమ్మడే వేయొద్దు. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాతకి ఒకసారి కలిపేసుకొని ఆయిల్ సపరేట్ కావాలి. ఆయిల్ సపరేట్ అయినాకనే ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి, అడుగు అంటకుండా. ఇప్పుడు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కారం ఎక్కువనే వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. స్పూన్ తోటి 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, 2 బగారాకు వేసుకొని కలుపుకోవాలి. ఫస్టే వేసుకోవచ్చు బగారాకు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అంతా కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ కావాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాతకి కొంచెం మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాతకి ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఈ గరం మసాలాలు అన్నీ మంచిగా ఉడికిపోవాలి నూనెలో. తర్వాతకి 2 గ్లాసెస్ వాటర్ అప్పుడు పోసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి గసాలు తీసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఈ మటన్ కలిపేసుకుందాము. ఆయిల్ సపరేట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కొబ్బరి గసాలు మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. లాస్ట్కి మటన్లోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు. ఇప్పుడు ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయాయా లేవా అని చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటున్నాను నేను. 2 విజిల్స్ పెట్టుకోవాలి. అంతే, సింపుల్ మటన్ కర్రీ రెడీ. ఈ మటన్ కర్రీ పూరీలు, నాన్ రోటీ, బగారన్నం, పులావ్లోకి సూపర్ కాంబినేషను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
లాస్ట్ దించేసే ముందు మటన్ కర్రీ, సగం నిమ్మకాయ రసం పిండుకోవాలి కర్రీ మీద. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.